2016లో నేను మొట్టమొదటిసారి ఈ మందిరానికి వచ్చినప్పుడు ఇదే ప్రసంగంతో ప్రారంభించాను. మళ్ళా దాంతోనే ముగిస్తాను. 8 సంవత్సరాల క్రితం ఈ ప్రసంగం మీ మధ్యలో చెప్పాను. మధ్యలో 1-2 సార్లు చెప్పే ఉంటాను. చాలా ప్రశస్తమైన ఈ భాగాన్ని మరలా మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో 6 మరియలు ఉన్నారని మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. 6 మరియలు కొత్త నిబంధనలో. ఈ 6 మరియలు కూడా విశ్వాసులే. అది ఆశ్చర్యం, అద్భుతం. మొట్టమొదటిగా యేసు తల్లి అయిన మరియ, ఆమె యేసు ప్రభువారిని లోకానికి అందించిన మహనీయురాలు, ధన్యురాలు మరియ. రెండవది క్లోపా భార్య అయిన మరియ. క్లోపా భార్య అయిన మరియ యేసు ప్రభువారు సిలువను వేసినప్పుడు అక్కడ ఆమె ఉంటుంది. క్లోపా భార్య అయిన మరియ అనే పేరు. అక్కడ ఒక మరియ. రెండవ మరియ. మూడవ మరియ బేతనీయ మరియ, మనం ధ్యానించే బేతనీయ మరియ. 4వ మరియ మగ్దలేనే మరియ. మగ్దలేనే 7 దయ్యాలు పెట్టిన ఈ స్త్రీని యేసు ప్రభువారు స్వస్థపరిచారు. మగ్దలేనే మరియ. తర్వాత 5వ మరియ జాన్ మార్కు తల్లి అయిన మరియ. అంటే మార్కు సువార్త రాసిన ఈ మార్కు, ఆయన తల్లి పేరు కూడా మరియ. పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘం అత్యాసక్తితో ఆ జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇంట్లోనే సంఘం ప్రార్థన చేసింది. పేతురు విడిపించబడ్డాడు. అదే 5వది. 6వది రోమా 16:6లో ఉంటుంది. మీ కొరకై బహుగా ప్రయాసపడిన మరి యొక్క వందనములు. రోమా సంఘంలో మరి ఒక మరియ ఉంది. 6 మరియలు ఉన్నారు. వారెంతో ప్రసిద్ధిగాంచిన వారు విశ్వాసులు. యేసు తల్లి అయిన మరియ, క్లోపా భార్య అయిన మరియ, బేతనీయ మరియ, మగ్దలేనే మరియ, జాన్ మార్కు తల్లి అయిన మరియ, రోమా సంఘంలో ఉన్న మరియ. ఈ మరియ పేరు ఎంతో గొప్పది. మరి వీరందరూ కూడా విశ్వాసులు. అర్థమైందండి. ఈరోజు మనం మరి బేతనీయ మరియ గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు రాయబడింది. 3 సార్లు రాయబడితే ముమ్మారు కూడా ఆమె యేసుక్రీస్తు పాదాల చెంతనే కూర్చుంటుంది. అది ఆశ్చర్యం, అద్భుతం. 3 సార్లు బైబిల్ 3 సార్లు మాత్రమే ఆమె పేరు రాయబడితే 3 సార్లు కూడా ప్రభు పాదాలు తప్ప నాకు ఇంకేం వద్దు. ఆమె కూర్చునే స్థలం ఏదైనా ఉందంటే యేసు ప్రభు వారి పాదాలు. ప్రభా, నాకేమీ ఉన్నతమైన స్థానాలు వద్దు, నాకు మరి పులిపీఠాలు అసలే వద్దు. నాకు ఏదైనా ఒక స్థలం ఉందంటే నీ పాదాల దగ్గర కూర్చుంటే చాలు. నాకు హెచ్చింపు వద్దు, నాకు ఘనత వద్దు, నీ పాదాలు పట్టుకుంటా. అవి నీ చరణములే నాకు శరణములను ఒక కవి రాశాడు. చరణములు అంటే పాదాలు. కాబట్టి ఆయన పాదాలే మనం పట్టుకోవాలి. కొంతమందికి పేరు యేసు పాదం అనే పేరు ఉంటుంది. అంటే యేసు పాదాలు ఎంత ప్రశస్తమైనవో ఆ పేరును బట్టి ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మరి శుభ శుక్రవారం ముందు శుక్రవారం మరి ఈ సంఘటన జరిగింది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో శుక్రవారం రోజున యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నాడు. అయితే వారు ఆయనకు ఒక విందు ఇస్తున్నారు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో. అక్కడ కారణం ఏమిటంటే 2 కారణాలు. ఒక కారణం మరి లాజరును మృతుల్లోంచి యేసు ప్రభువారు లేపాడు. అదొక కారణం. అయితే కుష్ఠరోగి అయిన సీమోను ఆ బేతనీలో ఉన్నాడు. అతను యేసు ప్రభువారు స్వస్థపరిచాడు. ఈ 2 కారణాలను బట్టి బహుశా వాళ్ళు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని యేసు ప్రభువారిని పిలిచి విందిస్తున్నారు. ఆ విందు సందర్భంలో ఈ బేతనీయ మరియ ఆయన పాదాలకు అత్తరు పూసి ఆయనను ఆరాధించింది. అయితే ఇక్కడ ఇది శుక్రవారం జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగిన సంఘటనలు మీకు గతంలో పలుమార్లు గుర్తు చేశాను. మరొకసారి గుర్తు చేస్తాను. శుక్రవారం ఈ సంఘటన జరిగింది. బేతనీయ మరియ ప్రభువును బేతనీయలో ఆరాధించింది. శనివారం యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉంటాడు. ఆదివారం విజయోత్సవంతో ఆయన గాడిద పిల్ల మీద కూర్చొని హోసన్నా హోసన్నా అని అనేక మంది యూదులు, వేల మంది యూదులు వారు పాటలు పాడుతూ తమ వస్త్రాలు విప్పి
మరి పరుస్తూ ఆయన ఆ యొక్క ఖర్జూర మట్టలతో ఆయన పాటలు పాడుతూ యెరూషలేములోకి ఆహ్వానిస్తారు. మట్టల ఆదివారం అంటారు. అది ఆదివారం జరిగింది. ఆదివారం ఆయన మరి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంకాలం ఆదివారం యేసు ప్రభువు వారు యెరూషలేమును చూసి ఏడుస్తాడు. ఓ యెరూషలేమా, 3.5 సంవత్సరాలు నీ మధ్యలో నేను సేవ చేశాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలంన నీ వెళ్ళకపోతేవు అని చెప్పి ఆ యెరూషలేముకు కలిగే శ్రమను గురించి యేసు ప్రభువు వారు ముందే తెలుసుకొని ఏడుస్తున్నాడు. కోడి తన రెక్కల కిందికి తన పిల్లల్ని ఏ విధంగా చేర్చుకోనని ఆశపడుతుందో ఆ విధంగా నేను ఆశపడ్డాను, కానీ మీరు రాలేదు. మీ అంతం ఏమవుతుందని చెప్పి యేసు ప్రభువు వారు యెరూషలేము గురించి ఏడుస్తాడు. తర్వాత శిష్యులందరూ కూడా యెరూషలేముకు వెళ్తారు. యెరూషలేములో ఆ రాత్రి ఆయన ఉండడు. తిరిగి మరలా ఆయన బేతనీయకు వస్తాడు. 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభువు వారు ఒక రాత్రి కూడా యెరూషలేములో నివసించినట్లుగా, రాత్రి బస చేసినట్లుగా బైబిల్లో రికార్డ్స్ లేవు. ఆయన యెరూషలేముకి ఎప్పుడైనా వచ్చాడంటే అయితే బేతనీయలో ఉంటాడు, లేకపోతే ఒలీవల కొండ మీద విశ్రాంతి తీసుకుంటాడు యేసు ప్రభువు వారు. అయితే ఆ రోజు సాయంకాలం మరలా ఆయన యెరూషలేము నుంచి బేతనీయకు వస్తాడు. బేతనీయ నుంచి సోమవారం ఉదయం మరలా యెరూషలేముకు వెళ్తాడు. వెళ్తున్న క్రమంలో ఆయన ఆకలి కొంటాడు. ఆకలి కొన్నప్పుడు అంజూరపు చెట్టుకు ఆకులు తప్ప మరేమీ ఉండదు. అయితే ఆ చెట్టును ఆయన శపిస్తాడు. యేసు ప్రభువారు తన సృష్టి 3.5 సంవత్సరాలు సృష్టికి వ్యతిరేకంగా చేసిన కార్యం అదొకటే. ఆ చెట్టును శపించడం ఒకటే చేశాడు తప్ప ఇంకేమీ చేయలేదు. ఎందుకు ఆయన అంజూరపు చెట్టుని శపించాడంటే దానికి ఆకులు ఉన్నాయి. అది ఒకవేళ అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే అర్థం ఏమిటంటే దానికి కాయలు ఉండాలి, పండ్లు ఉండాలి. కాబట్టి అది ఒట్టి ఆకులుగా వస్తుంది. ఆకులు అనేవి ఏం చెప్తున్నా అంటే క్రిస్టియన్ యాక్టివిటీస్, కార్యక్రమాలు, హడావిడులు, ఓ కూడికల మీద కూడికలు, ఇవి యాక్టివిటీస్ తప్ప నిజమైన ఆత్మీయత లేదు. కాబట్టి శిష్యులకు ఒక గుణపాఠం చెప్పాలని అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో మీరు ఫలించాలి. సీజన్స్ అన్సీజన్స్ అనే మాట ఉంది కదా, సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడాలి, ఫలించాలి. శిష్యులకు చెప్తున్నాడు, చూడు అన్ని వేళల్లో మీరు ఫలించాలని చెప్పాడు. సోమవారం ఉదయం ఆయన చెట్టుని శపించాడు. ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములో యూదులతో కాదు, సోమవారం ఏం జరిగిందంటే ఆ మందిరాన్ని ఆయన శుభ్రం చేస్తాడు. మందిరాన్ని శుభ్రం చేసి యేసు ప్రభువు వారి పరిచర్య ప్రారంభంలో అట్లాగే చేస్తాడు, యేసు ప్రభువు వారి పరిచర్య ముగింపులు అలాగే చేస్తాడు. నా తండ్రి ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పి, దీన్ని దొంగల గుహగా చేశారని చెప్పి అవన్నీ విసిరివేసి వాళ్ళను కొరగాలతో కొట్టి, అంటే తన తండ్రి ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నదని ఆయన గురించిన ప్రవచనం నెరవేర్చబడింది. మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత సోమవారం సాయంకాలం తిరిగి ఆయన మరలా బేతనీయకు వస్తాడు. మంగళవారం ఉదయం ఆయన మరలా యెరూషలేముకి వెళ్ళే క్రమంలో అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా చూడు, నీవు శపించిన చెట్టు వేళ్ల మట్టికి ఎండిపోయింది అని చెప్తాడు. అంటే యేసు ప్రభువు వారి మాట ఇట్లా వచ్చిందో లేదో ఆయన నోటి నుంచి అది తక్షణమే అది ఎండిపోయింది. చూసారా, యేసు ప్రభువు వారి వాక్కులో ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. అయితే మంగళవారం ఆయన యెరూషలేముకి వెళ్ళి అక్కడ వాదోపవాదాలు చేస్తాడు. యూదులతో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మరి ఆయన మరలా బుధవారం సహజంగానే రెస్ట్ తీసుకుంటాడు. గురువారం మేడగదిలో పస్కాను సిద్ధపరుస్తాడు, పస్కా భోజనం విరుస్తాడు. ఆ సంగతి మీకు తెలుసు. రాత్రి 10:30-11 గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తాడు. ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా ఆయన ముద్దు పెట్టి అప్పచెప్తాడు. ఆ తర్వాత రాత్రంతా వాళ్ళు ఆయన బాధ పెడతారు, పిడిగుద్దులు కుదురుతారు, గడ్డం బిగుతారు. మరి ఒకే ఒక రాత్రి మానవ చరిత్రలో 6 కోర్టు ట్రయల్స్ ఎదుర్కొంటాడు. ముందు ఆయన ప్రధాన అన్న యొద్దకు తీసుకుని వెళ్తారు, తర్వాత కాయప యొద్దకు తీసుకుని వెళ్తారు, తర్వాత మహాసభ యొద్దకు తీసుకుని వెళ్తారు. ఇవి యూదుల యొక్క ట్రయల్స్, యూదుల యొక్క తీర్పు ఇది. ఆ తర్వాత రోమన్స్ ట్రయల్స్ బిగిన్ అవుతాయి. అక్కడి నుంచి పిలాతు వద్దకు తీసుకుని వెళ్తారు. మరి పిలాతు నుంచి మళ్ళీ హెరోదు వద్దకు తీసుకుని వెళ్తారు. హెరోదు నుంచి మళ్ళీ పిలాతు వద్దకు తీసుకుని వెళ్తారు. మానవ చరిత్రలో ఒకే ఒక్క రాత్రి 6 కోర్టు ట్రయల్స్
ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి యేసుప్రభు వారు. కడకు ఆయన శుక్రవారం ఉదయం 9 గంటలకు సెలవు వేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సెలవులలో ప్రాణం పెడతాడు. 6 గంటలు సెలవులో వేలాడుతాడు. తండ్రి అయిన దేవుడు 6 దినాల్లో సమస్తమైన సృష్టిని సృజించాడు. అది పాత సృష్టి. కుమారుడు యేసుక్రీస్తు వారు 6 గంటలు సెలవులో వేలాడి మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణం విడిస్తే సాయంకాలం 6 గంటలలోపే ఆయన సమాధి చేయాలి. శుక్రవారం 6 గంటల నుంచి శనివారం 6 గంటల వరకు సబ్బాతు ఉంటుంది. యూదుల సమయం ఏమిటంటే మనకు మిడ్ నైట్ డే అయితే వాళ్ళకు సాయంత్రం 6 నుంచి 6 వరకు ఉంటుంది. కాబట్టి మరి ఆ యొక్క విశ్రాంతి దినాన ఏది కూడా ఈ బరియలు చేయకూడదు, వాళ్ళు అపవిత్రం చేయకూడదు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళి ఈ నికోదేము, తర్వాత అరుమతే యోసేపు అవన్నీ సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి పిలాతు మీదకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని కొంతమంది స్త్రీలు వారందరూ కలిసి 6 గంటల లోపే ఆయన్ని సమాధి చేస్తారు. శనివారం యేసుప్రభు వారు సమాధిలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆదివారం విజయోత్సవంతో తిరిగి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఇది యేసుప్రభు వారు గడిపిన చివరి వారం. దీన్ని హోలీ వీక్ అని అంటారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆయన గడిపిన విధానం. అయితే శుభ శుక్రవారం ముందు శుక్రవారం బేతనీయ మరియ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాలకు అత్తరు పూసి ఆయన్ను ఆరాధిస్తుంది. ఈ బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు రాయబడితే ముమ్మారు కూడా ఆమె యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చుంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. లూకా 10:39వ వచనం. ఆమెకు మరియా ఆమె సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో మొదటిసారి వ్రాయబడితే మొదటిసారి బేతనీయ మరియ యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చుంది. చూసారా? అయితే ఇక్కడ వాస్తవానికి ఆ ఇంట్లోకి ఆహ్వానించింది మార్త. యేసు ప్రభు వారిని మార్త ఇంట్లోకి ఆహ్వానించింది. కానీ మార్త దేవుని వాక్యం వినడానికి ఆయన దగ్గర కూర్చోలే. మరియ మాత్రం ప్రభు పాదాల చెంత కూర్చుంది. మార్త అనుకుంది యేసు ప్రభు వారు ఆయన ప్రభువు, ఆయన బోధకుడు కాబట్టి ఆయనకు ఎంతో రుచికరమైన వంట ఆతిథ్యం చేయాలని ఇష్టపడింది. మరి మార్త చేసిన పని తక్కువనే కాదు, తప్పని కూడా కాదు. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు 13 మంది మొత్తం కలిపి, వాళ్ళ ఇంట్లో 3 మరియా, మార్త, లాజర్ 16 మందికి వంట చేయాలి. అదేం మామూలు విషయం కాదు. అయితే ఈమె వంట చేయటం మొదలుపెట్టింది. ఈ మరియ మాత్రం ఏం చేసిందంటే, మరి మరియ పని తప్పించుకుందా? మరియ పని తప్పించుకోలే. మరియ తాను చేయాల్సిన పని కిచెన్లో త్వరగా క్విక్గా పూర్తి చేసి వచ్చి యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చుంది. మన జీవితంలో ప్రయారిటీ మనం దేనికి ఇస్తామన్నది చాలా ముఖ్యం. మన ప్రాధాన్యతలు దేనికి ముఖ్యం? దేనికి మనం ముందు ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నది చాలా ముఖ్యమైన సంగతి. చూడండి ఆ మాటలు 40వ వచనం. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నామని, అవసరమైనది ఒకటే. ఈ మార్త ఏం చేస్తుందంటే ఇంకా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనుకున్న పనులను దొరకలేదా? మీకు దొరకలేదా? 11వ అధ్యాయం దొరికిందా మీకు? అమ్మా నీకు అది 11:40. అందుకు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి మార్త అనుకుంటుంది యేసు ప్రభు వారికి భోజనం పెట్టడం,
మంచి రకరకాల ఐటమ్స్ పెట్టాం, స్వీట్లు పెట్టాం, చికెన్ బిర్యానీ పెట్టాం, మటన్లు పెట్టాం. మన ఎవరైనా మంచి గెస్ట్, ప్రముఖమైన వ్యక్తి వస్తే ఏం చేస్తాం మనం? అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి అనేకమైన వంటకాలు పెట్టాలని చూస్తుంది. కానీ యేసు ప్రభు వారు అవన్నీ కోరుకోడు. ఆయనకు సామాన్య భోజనం పెట్టినా చాలు. అయితే ఆయన వాక్యం వినాలని ఆయన కోరుకుంటాడు. మీరు కూడా ఆదివారం చాలామంది మందిరానికి ఆలస్యంగా వస్తారు. ఎందుకు బ్రదర్ ఆలస్యంగా వచ్చారంటే, బ్రదర్ ఆదివారం ఒకరోజే సెలవు వస్తుంది, ఈ ఒకరోజే ఇంట్లో బంధువులు వస్తారు, మాంసం తెచ్చుకోవాలి, వంటలు చేసుకోవాలి. అది కాదు, అందుకోసం కాదు మందిరానికి వచ్చేది. మందిరానికి రావడం అంటే ఏంటంటే, మనం క్షయమైన ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం కోసం. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆహారం కొరకై మనం ప్రయాసపడాలి. కాబట్టి ఈ సంగతి మర్చిపోయింది మార్త. సంగతి మర్చిపోయి మరి యేసు ప్రభు వారిని తృణీకరిస్తుంది. ఇంకా ప్రభునే పట్టుకొని ఏముంటుందంటే, ప్రభా నీకు చింత లేదా? చూడు, నా చెల్లేమో నీ పాదాల కింద కూర్చుంటే ఆమెనేమో వాక్యం కూర్చొని నిలుస్తున్నావు, నేనేమో పనులే చేయలేక చచ్చిపోతున్నా, ఒంటరి దాన్ని అయిపోతున్నా, నీకేం పట్టదా అని ప్రభువుని అడిగితే, అప్పుడు ప్రభు చెప్పిన మాట చాలా కొన్ని విషయాలు అందులో ఉన్నాయి. అవి మనం ధ్యానించాలి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. మార్తా మార్తా, మార్తా మార్తా, నీవనేకమైన, చదవండి. కానీ ఒకటి, లూకా సువార్త 10వ అధ్యాయం కదా మనం చదివింది. లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు వారు చెప్పిన ఒక మాట 41, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో విచారము, చింత ఎందుకు వస్తుంది? బాధ, ఆందోళన ఎందుకు ఉంటుంది? ఎంత ఎక్కువ పనులు మీరు పెట్టుకుంటే మీకు అంత ఎక్కువ చింత ఉంటుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, చివరికి అది అన్నీ ఈ కన్ఫ్యూజన్లో మీరు ఏమీ చేయలేరు. కాబట్టి ఈమెకున్న తొందర ఎందుకు వచ్చింది? ఈమెకు విచారం ఎందుకు వచ్చిందంటే, ఈమెకు మరి తొందర ఎక్కువైపోయింది. అంత మాత్రమే కదా, విచారం ఎక్కువైంది, తొందర అయింది, విచారమైంది. కాబట్టి మనం బిజీగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, 42వ వచనం, అవసరమైనది ఒకటే మాట. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. వన్ థింగ్ ఈజ్ నీడ్ఫుల్. మరియతోని మార్తతో చెప్తున్నాడు ప్రభు, మార్త, అవసరమైనది ఒక్కటే. ఈ లోకంలో మనం ఎంత బ్రతికినా ఏం చేసినా మనం అందరం కూడా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాం. అవసరమైనది ఏమిటంటే రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, విమోచన. ఇవి లేకపోతే ఈ లోకంలో ఎంత సంపాదించినా సరే ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. కాబట్టి అవసరమైంది ఒక్కటే. అది ఎక్కడ దొరుకుతుంది? అది యేసుక్రీస్తు పాదాల చెంత దొరుకుతుంది. యేసుక్రీస్తు చెంత మనం కూర్చోవాలి. ఓ ప్రభా, అవసరమైంది నువ్వు నాకు అనుగ్రహించు. నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభా. నాకు సంతోషం లేదు, ఆనందం లేదు ప్రభా, ఉత్తమమైనది, అవసరమైనది ప్రభా నాకు అనుగ్రహించని పాదాలు పెట్టుకోవాలి. ఆయన పాదాలు పెట్టుకుంటే ఆ రక్షణ, పాపక్షమాపణ, విమోచన మనకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు పాదాల వద్ద మనకి ఏం దొరుకుతుంది అంటే, మొట్టమొదటిగా మరి రక్షణ దొరుకుతుంది, పాపక్షమాపణ దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. నిజమైన ఆశీర్వాదం దొరకాలంటే యేసుక్రీస్తు పాదాల చెంతకు వెళ్ళాలి. నిజమైన ఆశీర్వాదం ఈ లోకంలో యేసుక్రీస్తు పాదాల చెంత దక్క ఇంకెక్కడ దొరకదు. మనం కోరుకోవాల్సిన స్థానం ఏదైనా ఉందంటే, ప్రభా నీ పాదాలు పట్టుకుంటా. ఉదయకాలంలో మనం నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేయాలంటే, మరి ఎదురుగా ఒక కుర్చీ వేసి ఆ కుర్చీలో యేసు ప్రభు వారు కూర్చున్నాడని అనుకొని ఆయన ఎదురుగా మనం కూర్చొని పాదాలను పట్టుకున్నట్టుగా భావించి మనం ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనం దీవించబడతాం. మీరు ప్రార్థన చేయకుండా ఉదయకాలంలో వాక్యం చదవకుండా ఆ దినాన్ని మీరు ప్రారంభిస్తే మీ జీవితంలో ఎంత చేసినా అది ఆశీర్వాదం కాదు. బిజీ బట్ నాట్ బ్లెస్డ్. అర్థమైందండి? ఈ బేతనీయ మార్త పని చాలా చేసింది, కానీ ఆశీర్వాదం రాలేదు. ఎందుకంటే అదే బేతనీయ మరియ ప్రభు పాదాల చెంత కూర్చుంది. ఆమె పాదాల చెంత కూర్చున్నప్పుడు ఆయన మాటలు వింటూ ఉంది. బైబిల్లో ఉంది, వినటం వలన విశ్వాసం కలుగును, విశ్వాసం క్రీస్తుకు వచ్చిన మాట వలన కలుగు. వినటం వలన విశ్వాసం కలుగును, విశ్వాసం వల్ల రక్షణ కలుగును,
రక్షణ వలన నిత్య జీవం కలుగును. కాబట్టి ఇంతమంది మీరు ఎందుకు వచ్చారు? చాలా దూరం నుంచి దేవుని మాటలు వినటానికి వచ్చారు. దేవుని మాటలు విని మీ జీవితాలు మార్చుకోవడానికి వచ్చారు. దేవుని ఆరాధించడానికి వచ్చారు. బేతనీయ మరియా యేసు ప్రభు వారి పాదాల చెంత కూర్చొని యేసు ప్రభు వారి జీవముగల మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు దయగల మాటలు, అవి నిత్య జీవ మాటలు. ఆ మాటలు ఆమె హృదయంలోకి దూరాయి. ఆమె జీవితం మార్చివేయబడింది. యేసు ప్రభు వారికి తాను ఇచ్చివేసుకుంది. తను ఆత్మరక్షణ పొందింది. యేసు ప్రభు వారి పాదాల చెంత నిజమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పాపక్షమాపణ, రక్షణ దొరుకుతుందన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అది మొదటి విషయం. ఇక రెండవది యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. యోహాను 11:32. అంతలో మరి యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండి మీరే నా సహోదరుడు. రెండవసారి బేతనీయ మరియ పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే రెండవసారి కూడా ఎక్కడున్నది? ఎక్కడుంది? యేసు పాదాలే. ప్రభు, నాకు నీకేమొద్దు, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాను, నీ పాదాలు పట్టుకుంటాను నాయన, నీ పాదాలే నాకు అత్యున్నతమైన హెచ్చింపబడిన స్థలం. అదే ప్రభు, అది తప్ప నేనేమి కోరుకోను. చూడండి, ఇదే మాట బేతనీయ మార్త కూడా ఇదే మాట పలికింది. చూడండి ఆ మాటలు 21. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎలా నా సహోదరుడు చావకుండును అని ఎవరు చెప్పారు ఈ మాట? మార్త. అదే మరియ కూడా 32లో అంతను మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన నా సహోదరుడు. ఇద్దరు అదే మాట చెప్పారు. కానీ బేతనీయ మరియ మాత్రం యేసు పాదాల మీద పడింది. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో దుఃఖము, కన్నీరు, నిరాశ. చూడండి అక్కడ సందర్భం, ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకడైన వారి సహోదరుడు లాజరు చనిపోయాడు. ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. ఆ దుఃఖంలో బాధ, కన్నీరు. మరి ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మన జీవితంలో కూడా చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. కొన్ని కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాలి. కొన్నిసార్లు దుఃఖము, కన్నీరు, మనకు కన్నీరు తప్ప, ఏడుపు తప్ప ఏమీ అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, మీరు యేసు ప్రభు వారి పాదాల మీద మీ కన్నీటి చుక్కను విడవాలి. అంతకుమించి వేరే మార్గం లేదు. నీ హృదయంలో ఉన్న దుఃఖము, ఆందోళన, చింత, వేదన, భారము, బాధ తొలగిపోవాలంటే ఒకే ఒక్క స్థలం, యేసు పాదాలు. ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల మీద ఆమె కన్నీరు కార్చిందో, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆమె ప్రార్థనను బట్టి, లేకపోతే ఆమె ఏర్పును బట్టి అడిగాడు, లాజరుని ఎక్కడ ఉంచారు, ఎక్కడ సమాధి చేశారు? అప్పుడు ఏం చేస్తారు? యేసు ప్రభు వారు కూడా ఏడ్చాడు. ఎంత అద్భుతం చూడండి. మరియా ఏడ్చినప్పుడు మరియతో పాటు యూదులు ఏడ్చారు, వాళ్ళతో పాటు యేసుక్రీస్తు కూడా ఏడ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చాడు? ఇంకొద్దిసేపట్లో యేసుక్రీస్తు చనిపోయిన లాజరును లేపుతాడని ఆయనకు తెలియదా? తెలుసు. కానీ ఎందుకు ఏడుస్తాడంటే అక్కడ ఆయన మానవుడిగా ఏడుస్తాడు. ఆయన మన వంటి దేహంలో ఉన్నాడు, మన వంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏడుస్తాడు. ఆయన సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్. చూడండి, ఆయన ఒక మనుషుని వలె ఆయన ఏడుస్తాడు. జీసస్ వెప్ట్, బైబిల్లో పొట్టి మాట. ఆ తర్వాత లాజరు సమాధి వద్దకు వెళ్ళి లాజరు బయటికి రమ్మనగా, ఒక దేవుని వలె లాజరు బయటికి రమ్మనగా లాజరు బయటకు వచ్చేసాడు. యేసు ప్రభు వారు దోణి అమరం మీద పడుకుంటాడు, మనిషి వలె, నీ వలె, నా వలె. అదే సమయంలో ఆయన దేవుడు లేచి గాలిని, సముద్రం, తుఫాన్ను గద్దించగానే మిక్కిలి నిమ్మలమాయన. చూసారా? యేసుక్రీస్తు ప్రభు వారు నీ వలె, నా వలె దాహంగా ఉంటాడు. యోహాను సువార్త 4 అదే సమయంలో ఆయన దేవుడు, అమ్మా నేను నీకు జీవజలము ఇస్తాను అంటాడు. జీవజలము ఇస్తాను. ఇంకెక్కడున్నా ఇక్కడ ఆయన కన్నీరు కార్చాడు, ఆయన ఆహారం, ఇంకా పలు చోట్ల కూడా ఇవి రాయబడ్డాయి. అర్థమైందా? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేశారు. చూడండి అక్కడ ఆ యేసు ప్రభు వారు ఆకలి ఉన్నాడు. ఎక్కడ? అంజూరపు చెట్టు వద్ద, మనుషుడు వలె. కానీ అదే సమయంలో ఆయన దేవుడు.
అది వెంటనే తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. ఆయన ఆకలిగా ఉన్నాడు, దాహంగా ఉన్నాడు, ఏడ్చాడు, నిద్రపోయాడు. మన వంటి మానవుడే. అదే సమయంలో ఆయన దేవుడు. అయితే ఇక నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో మీకు ఏదన్నా కష్టం వచ్చింది, బాధ వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం మనం? చెప్పుకోలేని కష్టాలు వచ్చాయి, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చాయి, అప్పుల బాధలు అయ్యాయి, ఇతరుల ద్వారా అవమానాలు వచ్చాయి, యాక్సిడెంట్లు అయ్యాయి, అనారోగ్యాలు అయ్యాయి. ఎవరు చెప్పుకుంటాం మన పరిస్థితులు? ఎవరికన్నా మనం చెప్పుకుందామా అంటే వారు తీర్చలేరు. వారు తీర్చకపోగా మనల్ని అవమానిస్తారు, మన గురించి ఇతరులకు చెప్తారు. ఇంకెవరికన్నా చెప్పుకోవడం కంటే యేసుప్రభు వారికి చెప్పుకోవడం ఉత్తమం కదా. మరి బేతనీయ మరియా తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదాల మీద కన్నీరు విడిచింది. అయ్యో నా తండ్రి, అయ్యో నా ప్రభా, నీవు ఇక్కడ ఉన్న నా సహోదరుడు చావుకుందని ఏడ్చింది. వెంటనే యేసుప్రభు వారు లాజరు లేపగానే ఆమె దుఃఖమంతా ఎగిరిపోయింది కదా. ఆమె దుఃఖము నిట్టూర్పుపోయింది. అంగలార్పు, బైబిల్లో ఉంది, అంగలార్పు నాట్యంగా మార్చబడింది. చూసారా? యేసుప్రభు వారు నీ దుఃఖాన్ని, నీ అంగలార్పును తీసివేస్తాడు. బేతనీయ మరియ ఉన్న దుఃఖాన్ని తొలగించాడు, ఆమెకు సంతోషం ఇచ్చాడు. ఎక్కడ నీ ప్రార్థనలకు జవాబు? యేసుప్రభు వారి పాదాలు పట్టుకోవాలి. ప్రభా, నీ పాదాలయ్యా, నీవు తప్ప నాకు శరం లేదు, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించేవాడు నీవు తప్ప మరెవరూ లేరు ప్రభా అని ఆయన పాదాలు విడవకుండా మనం పట్టుకోవాలి. అది రెండవ సంగతి. మూడవది 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను 12:3. ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనం వ్రాయబడిన మాట. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేనరైతు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదము తొడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడే ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గురించి మేము రెండు మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈమె ఏం చేసిందంటే ఒక 3.5 సంవత్సరాలు నిజంగా ఎంత కనికరం దేవా. మీకు ఒక వాక్యం దొరికింది, ఒక వాక్యం దొరుకుతాను, మీకు దొరికిందా? మార్కు సువార్త 14:3 అమ్మా, ఆ మాట చదవండి. మార్కు 14:3 దొరికిందా? నేను త్వరగా ముగిస్తాను. చూసారా? మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ఆ స్త్రీ అట యేసుక్రీస్తు ప్రభు 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. అమ్మ దొరకండి అమ్మ. 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను 12:3 దొరికిందా మాట? కాబట్టి అక్కడేమో మార్కు 14:3 గురించి అంత మాత్రం. అక్కడేమో తల మీద పోసింది ఆమె. ఎక్కడ 14:3 అత్తరు ఎక్కడ పోసింది? తల మీద పోసింది. ఎక్కడ పోసింది? పాదం మీద. అంటే ఈ రెండు కలిపితే మీకు ఏమైతే సంపూర్ణమైన అభిషేకం చేసింది. యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణంగా అభిషేకం చేసింది. ఎంత గొప్పది. కాబట్టి ఇక రాయబడిన మాట, అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి. ఈ జటామాంసి అంటే దీని విలువ భారతదేశంలో నుంచి తీసుకుని వచ్చారు. ఎంతో శ్రేష్టమైన మరి రాయబడిన మాట, మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేనరైతు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో
ఆయన పాదములు తుడిచెను, ఇల్లు అత్తరు వాసనతో నిండాను. దీని విలువ, ఈ అత్తరు విలువ ఎంత అంటే ఒక దేనారానికి ₹1/2, అంటే 300 దేనారాలు, అంటే 300 దేనారాలు లెక్క కట్టాడు అతను, ఇస్కరియోతు యూదా. అంటే బేతనీయ మరియా మరి ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క రూపాయి సంపాదించి దాదాపు ₹300, 300 దేనార, ₹300 కష్టపడి మరి ఆమె సంపాదించి యేసు ప్రభు వారి పాదాల చెంత అత్తరు కొనుక్కొని, అంటే నా ప్రభువు నా కొరకు తన ప్రాణంనే ఇచ్చాడు, నా కొరకు తన శ్రేష్టమైన దాన్ని ఇచ్చాడు. అటువంటి ప్రభువును నేను ఆయన ఘనపరుస్తాను. ఆయన 1 యోహాను 11వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను 11:15 దొరికిందా? 1 యోహాను 11:15 దొరకలేదయ్యా? 1 యోహాను 11వ అధ్యాయం దొరకలేదా? 1 కొరింథీ లేదా? కాదయ్యా, 2వ కొరింథీ. ఏ వాక్యం దొరికినాయి మీకు? స్త్రీలు పైటత్యంగా వేసుకుంటే ఆమె ఘనమయ. 1 కొరింథీ 11 ఎన్నో వచ్చినాం మాది? 11 నేను అదే చెప్పినాగా. 1 కొరింథీ 11:15 అదే కదా. స్త్రీకి తల చెండుకలు పైట చెంగుగా ఇవ్వబోట ఆమె ఘనం. చూసారా, స్త్రీలకు తల వెంట్రుకలు ఎంతో ఘనమైనవి. ఆమె చెప్పింది, ప్రభా నాకు ఘనమైనవి నేనేం చేస్తా అంటే నీ పాదాల దగ్గర. ఏ యూదురా అంటే అట్లా చేయరు. తన యొక్క తల వెంట్రుకలతో ఆమె యేసు ప్రభు వారి మరి అత్తరు పూసి ఆయన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుంది. ఎటువంటి ఆరాధన, ఎటువంటి భక్తి వరం, ఎటువంటి లావిష్గా, ఘనంగా, పర్సనల్గా అందరి ముందు ఒక పబ్లిక్గా ఒక స్త్రీ లేచి యేసు ప్రభు వారిని ఆరాధించింది. ఎటువంటి ఆరాధన! ఇటువంటి ఆరాధన ప్రభు కోరుతున్నాడు. ఉదయకాలంలో బేతనీయ మరియ గురించి మనం ఎన్ని విషయాలు విన్నాం. బేతనీయ మరియ వలె నీవు నేను ఆరాధన చేద్దాం. ముఖ్యంగా బహుశా ఈ బేతనీయ మరియ గురించి, ఆమె జీవితం గురించి, ఆమె ఆరాధన గురించి ఇన్స్పైర్డ్ అయ్యాము. ఎవడేమో సంఘంలో వ్యక్తిగత ఆరాధన, ప్రపంచంలో మొట్టమొదటిగా వ్యక్తిగత ఆరాధన చేసిన స్త్రీ ఎవరైనా అంటే బేతనీయ మరియే. ఆమె నుంచి ఈనాటి వరకు మనం కూడా వ్యక్తిగతంగా ఆరాధన చేస్తున్నాం. అంటే దీనికి మూల పురుషురాలు ఎవరైనా అంటే బేతనీయ మరియ. బేతనీయ మరియ జీవితం నిస్వార్థం, త్యాగపూరితం. ఎంతగా ప్రభువును ఆరాధించింది, ఎంతగా ప్రభువును ప్రేమించింది. ఆమె జీవితమే ప్రభు కోసం. దేవుని బిడ్డలంగా అలాంటి భక్తి వైరాగ్యాలతో, అటువంటి దృక్పథంతో మనం కూడా మన ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక.